అధ్యక్షులకు సహకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన కనగానపల్లి మండల నలుమూలల నుంచి కనగానపల్లి గ్రామం నుంచి ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు మండల పెద్దలకు ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాప్తా నియోజకవర్గంలో జరుగుతున్న ఈ చేరికనం నేను దీన్ని ఒక తిరుగుబాటు అంటారు. తిరుగుబాటు బాగుంటాయని ఈ రకంగా మహిళలు అక్కడిలో మనంతా కూడా ఇవి మేము పోరాడతామని నువ్వు కాదని చెప్పి కొమ్ములను చుట్టూ నేను కూడా సిద్ధంగా ఈ రకంగా రాష్ట్రంలో మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ రోజు కలిసి వస్తున్న వారందరికీ కూడా స్వాగతం జరుగుతూ మరి ఈ రోజు ఈ మీటింగ్ తర్వాత ప్రకాష్ రెడ్డి రెడీ కావాలా? ఏం ప్రకాష్ రెడ్డినా మీతో తీర్చడానికి రెడీ ఉన్నావా ప్రకాష్? కాబట్టి ఈ రకంగా నువ్వు ఒకే మాటలు మాట్లాడే ముందు ఏమంటే మా వాళ్ళు మీడియా పులి కదా, మీడియాలో బాగా ఎక్కువ మాట్లాడుతూ అంటారు అనమాట. బయట పులి కాదు, మీడియాలో పులి మాట్లాడదు, పేపర్ పులి. వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెడతాడు, ఏం చెప్తారు వాళ్ళు ఏం మాట్లాడుతూ అర్థం కాదు. 2 మాటలేదంటే 3వ మాట చెప్తలేదు కాబట్టి అనుకుంటాం. ఈ రకంగా పేపర్ పులిగా నువ్వు ఉంటూ మాటలు నోట్లో విపరీతంగా జాడడం మొదలు పెట్టావు. పాపం జాడుతూ మీద తీపిస్తా గుండు తీపించుకుంటా అంటే ఈ కోణం గురించి మా సోదరుడు చెప్పినాడు. నువ్వు చూస్తాయని నేను రెడీ చేస్తున్నాము. దగ్గరలోనే మీసం గడ్డ గుండు తీర్చుకుని ఈ నియోజకవర్గంలో తిరగడానికి సిద్ధంగా ఉంది చెప్పి ఈ రకంగా నేనేదో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా, ఈ కుటుంబాలన్నీ పైకి లేపుతా. కానీ నా పరిస్థితి రకంగా ఉందంటే ఇందాక చెప్పినట్టుగా తెల్లంగి లేకపోయినా లోపల మాత్రం గొప్పలు వేసుకొని తిరుగుతున్నామని చెప్పని చాలా మందికి మాటలు చెప్పి మభ్య వ్యక్తి మీ అంతా భారం అంతా వైఎస్ఆర్ కార్యకర్తల మీద వేసి ఒక ఎలక్షన్ నడుపుకున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రజలకు అర్థమైతే వస్తుంది ఇది పడిన పక్కలు అతను పని కాదు, మన ఇళ్ళకి పక్కలు పెట్టారు వస్తున్నాడు ఈ ప్రకాష్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. ఈ రకమైన పద్ధతులు, ఈ రకమైన నాయకుడిని నమ్ముకుంటే మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ మనం కానీ పూర్తి స్థాయిలో వెనకబడిపోయే పరిస్థితుంది. మన నియోజకవర్గంలోని యువత భవిష్యత్తు వెనకబడిపోయే పరిస్థితుంది. దాన్ని ముందుకు నడిపించాలంటే ఇక్కడ తెలుగుదేశం జెండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మనమంతా కలుసుకుంటున్నాం. కలిసి ఒక బ్రహ్మాండమైన ఎలక్షన్ కి మనం అడుగులు ముందుకేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశంలో ఉన్నవారు కావచ్చు, తెలుగుదేశంలోకి వస్తున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా సమిష్టిగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు కనబడుతున్న గెలుపు మాత్రమే కాదు, మన కళ్ళ ముందర మన నియోజకవర్గ అభివృద్ధి, మన ప్రాంత భవిష్యత్తు కూడా మన కళ్ళలో కనపడాలా. దానిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మనమంతా కలిసి అడుగు ముందుకు చేయాలని చెప్పని మీకందరికీ పేరు పేరున నేను కోరుకుంటున్నారు. మరి దాంతో పాటు ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తున్నాం. రాష్ట్రంలో గత 4-5 ఏళ్ల నుంచి ఎటువంటి కార్పొరేషన్లు ఈరోజు వాస్తవం ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈరోజు ఇంత గొప్ప ఆ గొప్ప నాయకుడి జన్మదినం రోజు ఇంత గొప్పటి కార్యక్రమం పెట్టుకున్నాం మనమంతా కలిసి సమిష్టిగా ముందుకెళ్ళడానికి. ఆయన వెనకబడిన తరగతులను బీసీ ఎస్టీ మైనార్టీలను బాగుపరచాలి అని మన కాన్స్టిట్యూషన్ తయారు చేసి ముందుకు నిలబెట్టడం జరిగింది. దాని బేస్ మీద మనము ఈ దేశాన్ని ముందుకు నడుపుకుంటూ మనం పోయే పరిస్థితి. కానీ గత 5 ఏళ్ళ నుంచి చూద్దాం వాస్తవంగా అపోజిషన్ లీడర్లు ఈరోజు ఒక నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు ఒక కాన్స్టిట్యూషన్ కేసులో పట్టుకుని దాన్ని చూపించుకుంటూ పోలీసుల్ని ఏమయ్యా ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాజులు మీరు చేసే అరాచకాలు చేయొచ్చు అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలా. బిఆర్ అంబేద్కర్ గారే బతికే ఉండేది ఆయనే ఈరోజు వాస్తవంగా కంట పడిపెట్టేవాడు ఈ రాష్ట్రంలో పరిస్థితులను చూసి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎక్కడైతే వెనకబడిన తర్వాత ముందుకు రావాలని చెప్పి ఆలోచన చేస్తుంటే ఈరోజు పరిస్థితి రకంగా పోయిందంటే 1,00,000 కులాంగో కార్పొరేషన్ పెట్టుకుంటూ పోయారు.
ఏదో మీకు మంచి చేసేస్తాం, మీకు నిజంగా కుదురు తెచ్చేస్తాం, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తామంటూ జగన్ ఎక్కడ లేని కళ్ళుమల్లి ఆలోచించుకొని ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కార్పొరేషన్ పదవులిచ్చిన వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేది కూడా లేకుండా పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఒక్కసారి మనం